హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. ఆ కొబ్బరికాయలని చట్నీకే కాదండి, మనం ఇలా కొబ్బరి బూరెలు కూడా చేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయను తీసుకున్నాను. కొబ్బరిని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి తురిమేది ఉంటే కొబ్బరి అయినా తురుముకోవచ్చు. నేను మిక్సీ కప్పులో వాటర్ వేయకుండా ఇలా కొబ్బరి తురుమును రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా చూపిస్తున్నాను చూడండి. వాటర్ వేయకుండానే మనం ఇలా కొబ్బరి తురుమును రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకోవాలి. చూడండి, నేను కట్ చేసి బెల్లాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నాకు వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డిమార్ట్ నుంచి తీసుకొస్తాను కదా, ఇలా కట్ చేసుకొని బాక్స్లలో పెడుతూ ఉంటాను. గిన్నెలో బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం అంతా కరిగేలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా పాకాన్నిగా రెడీ చేయొద్దు, బెల్లం మాత్రం కరిగేంత వరకే మనం వేడి చేసుకోవాలి. ఒక 5 ఇలాచీని తీసుకొని మంచిగా దంచి వేసేసుకోవాలి. నేను పొడిపిండి బియ్యం పిండేనండి, ఇది బియ్యం పిండిని తీసుకొని ఒక బేషన్లో వేసేసుకున్నాను. మనము బెల్లం ఎంత తీసుకున్నామో బియ్యం పిండి అంతే తీసుకోవాలి. నేను కేజీ బెల్లాన్ని తీసుకున్నాను, కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. మనము రెడీ చేసిన బెల్లం పాకము కొబ్బరి తురుమునంతా వేసేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ కవర్ అయినా ఉంటుంది కదా, కవర్ని కట్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బిల్లల్లాగా రెడీ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. అరిసెల్లాగా రౌండ్గా చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేస్తుండగానే పొంగుతూ మంచిగా పైకి వస్తున్నాయి చూడండి. కొబ్బరి బూరెలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే వదలకుండా తింటారు, అంత టేస్ట్గా ఉంటాయి. వేస్తుండగానే పొంగుతూ పైనకు తేలుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. చేసి ఇట్లా వేయగానే అట్లా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. బియ్యము నానబెట్టిన అవసరం లేదు, పొడిపిండితోనే మనము కొబ్బరి బూరెలు రెడీ చేసుకోవచ్చు. నానబెట్టిన అరిసెలు అయితే ఎంత టేస్ట్గా ఉంటాయో కొబ్బరి బూరెలు కూడా అంతకంటే టేస్ట్గా ఉంటాయి. మనం ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కదా, అరిసెల కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇలాచి పౌడర్ని కూడా వేసుకున్నాం కదా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. ప్రాసెస్ మాత్రము మొత్తం ఇదేనండి. కొబ్బరి బూరెల్ని ఇలాగే రెడీ చేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. నేను చేసిన కొబ్బరి బూరెలు మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మీరు కూడా చేసుకొని తినండి. ఏదైనా ఫంక్షన్లకు కానీ ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు కొబ్బరి బూరెలు కూడా చేసి మనము పెట్టొచ్చు. నేను చేసిన కొబ్బరి బూరెల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. చూడండి, నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను, ఇలా త్రుంచి చూపిస్తున్నాను, ఎంత బాగా పొంగాయో చూడండి. ఇంత ఆయిల్ కూడా లేదు కొబ్బరి బూరెలకి. నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.